చేస్తున్నాము. ఇవాళ చాలా బాగుంది నాకు. ఎందుకంటే నేను నిజంగానే వారు చెప్పినట్టు చాలా పెద్ద పెద్ద సమావేశాల్లో నేను మాట్లాడి ఉండొచ్చు, వ్యాఖ్యానించి ఉండొచ్చు, పుస్తక సమీక్షలు చేసి ఉండొచ్చు. మొన్ననే ఇటీవల డి కామేశ్వరి గారని ఒక ప్రముఖ రచయిత్రి న్యాయం కావాలి సినిమా కథ రాసిన ఆవిడ 22 నవలలు 300 కథలు రాశారు. ఆవిడ మొన్న 90 సంవత్సరాల్లోకి అడుగుపెట్టారు. 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టి కూడా ఆమె తన 13వ కథ సంపుటి విడుదల చేశారు. దానికి చాలా మంది వచ్చారు, కవులు, రచయితలు, అంత పెద్దవాళ్ళు వచ్చారు. ఆవిడ ఆ పుస్తకాన్ని సమీక్షించమని నాకు అవకాశం ఇచ్చారు. ఆ సభలో జలంధర చంద్రమోహన్ గారు ఉన్నారండి. చంద్రమోహన్ గారి భార్య కూడా ప్రముఖ రచయిత్రి. ఆవిడ మేనత్త తెన్నేటి హేమలత గారు పెద్ద రచయిత్రి. ఆవిడ ఉన్నారు. ఇందిరా ధనరాజ్గిరి అంటే ముత్యాల ముగ్గులో ఒక బిల్డింగ్ ఉంటుంది, ప్యాలెస్, సంగీత ముత్యమంతా కోసం. ఆ ప్యాలెస్ ఓనరు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా గుంటూరు శేషేంద్ర శర్మ గారి భార్య, ఇందిరా ధనరాజ్గిరి అని. ఆవిడ ఇండో ఆంగ్లికన్ కవయిత్రి. ఆమె వచ్చారు ఆ మీటింగ్కి. అట్లా వాళ్ళందరి ముందు మాట్లాడే అవకాశం వచ్చినా కూడా నాకు ఇవాళ ఈ సమావేశం చాలా ప్రేమపూర్వకంగా ఉంది. నా మనస్సు బాగా దగ్గరగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా ఏం చేసినా మన ఊరంటే ప్రేమ, మన జిల్లా అంటే ప్రేమ, మన మనుషులంటే ప్రేమ మనకి ఎక్కడికి పోదు. ఎందుకో వరంగల్ అంటే అట్లాంటి పిచ్చి ప్రేమ నాకు. నేను పుట్టిన హైదరాబాదే. అంటే మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అక్కడ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి వస్తుండేదాన్ని. అక్కడ పుట్టినప్పటికీ నేను 10th క్లాస్ వరకు మా స్టేషన్ గన్పూర్లోనే చదువుకున్నాను. అందుకే నా ఊరు ఇష్టం అంతే. దాని తర్వాత అనుకోకుండా మా ఇన్లాస్ అక్కడే అందరూ ఉండడం వల్ల మేము ఉద్యోగం చేస్తున్నా అక్కడే ఉన్నాం. మా పిల్లల్ని కూడా అమ్మమ్మ నాన్నమ్మల ప్రేమకు దూరం చేయొద్దు అనే ఉద్దేశంతో మేమిద్దరం రోజు బండి మీద వస్తుండేవాళ్ళం. కార్లు గీర్లు ఏం లేవు అప్పుడు. కొన్ని రోజులు బస్సులో కూడా వచ్చాను. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒకవేళ నేను కనుక వచ్చి సిటీలో ఉండొచ్చు, ఇల్లు తీసుకొని మా ఫ్యామిలీ రెంట్ ఇస్తుంది అన్ని, కానీ మనం ఒక కుటుంబ వాతావరణానికి మన పిల్లల్ని దూరం చేస్తాం. కుదరనప్పుడు చాలా దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎట్లా తప్పదు. ఈ వంకతో మేము సిటీలో కాపురం పెట్టవచ్చు, కానీ ఆ వంక కన్నా పిల్లల్ని అట్లాంటి మంచి వాతావరణంలో పల్లెటూరులో ఉంచాలనే మేము అనుకున్నాం ఆ రోజుల్లో. అది దానివల్ల మేము కోల్పోయింది ఏం లేదు, నిజానికి మేమే ఎక్కువ పొందాం. ఉమ్మడి కుటుంబాల్లో అనుకుంటాం, కానీ తల్లిదండ్రులు దగ్గర ఉంటే మనం ఇక వీళ్ళు ముసలోళ్ళు గోల చేస్తుంటారు, ఇది అది, మనకు స్వేచ్ఛ లేదు అనుకుంటాం, కానీ మనం వాళ్ళ మీద చాలా బర్డెన్ వేస్తాం. వాళ్ళే ఎక్కువ కోల్పోతారు. మన కోసం మన తల్లులు మళ్ళా తల్లులు అవుతారు మన పిల్లల కోసం. మనం కాలేజ్ స్టూడెంట్స్ లాగా వెళ్ళి వస్తుంటే వాళ్ళు మన పిల్లల ముగ్గులు తుడిచి, మూతులు తుడిచి, అన్నాలు పెట్టి వాళ్ళ కోసం తిరిగి మధ్యాహ్నం నిద్ర కూడా వదులుకొని, వాళ్ళు 50-60 ఏళ్ల వయసులో అమ్మమ్మలై కొంచెం రిలాక్స్ అయ్యే టైంలో మళ్ళీ వాళ్ళని వంట మనుషుల్ని, పని మనుషుల్ని చేస్తున్నాం మనం. ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారు, మనం విడిగా ఉంటే చాలా ఫ్రీగా ఉంటాం అనుకుంటారు. కానీ ఆ ప్రేమ, ఆ ఒలింపిక్ టార్చ్ ఒకళ్ళు ముట్టించి ఇంకోళ్ళకి ఇచ్చినట్టుగా రిలే అవుతుంటారు చూడండి. ఆ టార్చ్ మనం మన పిల్లలకు అందించకుంటే రేపు పొద్దున ఈ సమాజంలో ప్రేమ అనేది ఉండదు. మన పెద్దవాళ్ళు చేసింది అదే, మనం అదే. ఉద్యోగ రీత్యా చాలా దూరం వెళ్ళాల్సి వస్తే అది వేరు. అప్పుడు ఎవరు పల్లెటూరులో ఉండలేరు, మన సొంత జిల్లాలో ఉండలేరు, మన రాష్ట్రంలోనే ఉండలేరు. కానీ అవకాశం ఉన్నంత వరకు, వీలున్నంత వరకు తల్లిదండ్రులతో, అత్తమామలతో కలిసి ఉంటే వాళ్ళ బెంగ చాలా తగ్గుతుంది, వాళ్ళ దిగులు తగ్గుతుంది. ఇవాళ అమెరికాలు, కెనడాలు, ఆస్ట్రేలియాలు, బ్రిటన్లు, లండన్లు అన్ని చోట్లకి ఏమాత్రం 10th క్లాస్ 7th క్లాస్ చదువుకున్న తల్లులు పరిగెత్తుతున్నారు ఫ్లైట్లలో పిల్లల కోసం. పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి డాలర్లలో డబ్బు సంపాదిస్తుంటే
వాళ్ళకి కొంచెమన్నా వెసులుబాటు చేద్దాం, వాళ్ళకి అక్కడ డెలివరీ చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని మధ్యరాత్రి అపరాత్రి మన టైమింగ్స్, మనం పుట్టి పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా వాళ్ళు మన కోసం మార్చుకొని అక్కడ ఐఏఎస్లు అవుతున్నారు. ఐఏఎస్ అంటే నథింగ్, ఇండియన్ ఆయా సర్వీస్. ఐపీఎస్ నథింగ్, ఇండియన్ పేరెంట్ సర్వీస్. మగవాళ్ళు కూడా ఎన్ని చేస్తున్నారు. ఇక్కడ భర్త భార్య విడిపోయి 6 నెలలు వాళ్ళ కోసం వీళ్ళు ఇక్కడ వంట చేసుకుంటూ దిగులుగానో బెంగగానో వీళ్ళు ఉంటున్నారు. కొంతమంది వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఆ పిల్లల్ని పట్టుకోవడం చేయడం. అదే మన మగ పిల్లలు కూడా ఇక్కడ పని చేయని వాళ్ళు అక్కడ చక్కగా పని చేస్తారు, షేర్ చేసుకుంటారు. బట్ ఈ అమెరికాలకి, పాశ్చాత్య దేశాలకి, ఇండియాకి ప్రేమ అనే వంతెన వేసింది మటుకు స్త్రీలే, అమ్మలే. మనం ఏమాత్రం ఇంటి పని, ఇల్లాలి పని ఏమాత్రం విలువలేనిదిగా కొన్నేళ్ల క్రితం వరకు గుర్తించబడ్డ పని అక్కడ కొన్ని డాలర్లు పోసిన దొరకదు కాబట్టి మన పిల్లలు ఏం తెలియదక్కువ వాళ్ళు గారు అక్కడ డాలర్లు పెట్టి ఒక ఆయాన్ని పెట్టుకునే బదులు ఒక అమ్మని పిలిపించుకుంటున్నారు. అందువల్ల అయినా సరే ఈ తరానికి కూడా సరిపడేలాగా అమ్మలు తయారవుతున్నారు. ఎంత ప్రేమ ఉంటే పిల్లల మీద వెళ్తారండి. చాలా మందికి పిల్లలు పుట్టిన తర్వాత అసలు భర్త కూడా సెకండరీ అయిపోతాడు, వాళ్ళ మీద ప్రాణం పెట్టుకోరు. మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకోండి, నేను వెళ్ళొస్తాను.